తాజాగా జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఫిబ్రవరి 9, 2027 వరకు భారతదేశానికి మంచి రోజులు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ శ్రీ సూర్యకాంత్ మరియు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మధ్య అత్యంత ఆవశ్యకమైన వాదోపవాదాలు జరిగాయి. కపిల్ సిబల్ ఆధార్ కార్డు ఉన్న ఓటర్స్ లిస్ట్ నుండి పేర్లు తొలగిస్తున్నారు అధికారులు. జస్టిస్ సూర్యకాంత్ ఆధార్ కార్డు ఉంటే ఓటు హక్కు ఎలా వస్తుంది? కపిల్ సిబల్ ఆధార్ ఒక గుర్తింపు కార్డు కాబట్టి ఆధార్ ఉన్న ప్రతి వ్యక్తి ఓటు హక్కు కలిగి ఉంటాడు. జస్టిస్ సూర్యకాంత్ ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కుపత్రం కాదు. మీ ఉద్దేశంలో పరాయి దేశం నుండి వచ్చి ఆధార్ కార్డు తీసుకుంటూ ఓటు హక్కు ఇవ్వాలా? కపిల్ సిబల్ మౌనమే సమాధానం. కోర్టులో నిశ్శబ్దం. జస్టిస్ సూర్యకాంత్ ఈ దేశంలో విదేశీయులకు ఓటు హక్కు లేదు సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్ని రాష్ట్రాల్లో జరగాల్సిందే. కపిల్ సిబల్కి ఫీజు ఆల్రెడీ ముట్టుంటుంది. వెనకుండి కపిల్ సిబల్కి గంటకి లక్షల్లో ఫీజుల రూపంలో ఇచ్చిన వాళ్ళకి ఆయాసం తప్పితే ఇంకేం దొరకదు. వెస్ట్ బెంగాల్లో మమతకి సీన్ అర్థమైంది కాబట్టి చాలా తెలివిగా సర్ని జరగనిస్తూనే మరో పక్క తన ఎమ్మెల్యేని బహిష్కరించి బంగ్లాదేశ్